హవేలీ ఘనాపూర్ మండలంలోని ముత్తైకోట గ్రామ శివారులో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఆలయ నిర్వాహకులు స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయ ప్రధాన అర్చకులు గోవింద్ మహారాజు మాట్లాడుతూ, ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మహాశివరాత్రి వేడుకలు రేపటి నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18వ తేదీన శివపార్వతుల కళ్యాణం కల్లుల పండుగగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిద్ధేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని అన్నారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సిద్ధేశ్వర స్వామి నమో నమః. శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానము ముత్తైకోట గ్రామము, హవేలీ గన్పూర్ మండలం, మెదక్ జిల్లా. శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానములో శ్రీ మహాశివరాత్రి ఉత్సవములు జరుపబడుతున్నవి. శ్రీ 15/2/2026 ఆదివారం మహాశివరాత్రి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ స్వామివారికి అభిషేకములు, 11 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు శ్రీ స్వామివారికి లింగోద్భవ కాలం నందు మహాలంకార పూజ, శ్రీ లింగోద్భవ కాలం నందు జ్యోతి దర్శనము మరియు స్వామివారికి ఊరేగింపు, రాత్రింతో భజన కీర్తనలు జరపబడును. మరియు 16వ తేదీ సోమవారం రోజున శ్రీ స్వామివారికి ఉదయం అభిషేకములు, సాయంత్రం 4 గంటలకు బండిశీల బండ్లు తిరుగును. మరియు 17 మంగళవారం రోజున స్వామివారికి పొద్దున అభిషేకంలో మహాలంకార పూజలు, సాయంత్రం 4 గంటలకు బండిశీల స్వామివారికి బండిశీల తీయబడును. 18 బుధవారం రోజున స్వామివారికి ఉదయము 100 లీటర్ల పాలతో అభిషేకము, మహాలంకార పూజ, తీర్థప్రసాదములు. మరియు 12 గంటలకు శ్రీ శివపార్వతి కళ్యాణం, సిద్ధేశ్వర స్వామి కళ్యాణం జరుపబడును. 2 గంటలకు భక్తులకు అందరికీ అన్నప్రసాదము మరియు రాత్రి స్వామివారికి అర్చన పూజలు ఆరతి ఇవ్వబడును. సాయంత్రం రాత్రి 12 గంటలకు రథోత్సవములు, తెల్లవారుజామున అగ్నిగుండాలు జరపబడును. ఇంతటితో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు సమాప్తం చేయబడును. కావున పై కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సిద్ధేశ్వర స్వామి కరుణాకటాక్షను పొందురుగాక. సిద్ధేశ్వర భగవానికి